హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. రీసెంట్‌గా డిస్నీలో 'వండర్ మ్యాన్' సిరీస్ అయితే రిలీజ్ అయింది. కానీ చాలామందికి 'వండర్ మ్యాన్' ఎవరు? అతని పవర్స్ ఏమిటి? అతని కామిక్ బుక్ ఆరిజిన్ స్టోరీ ఏమిటి అని తెలీదు. కాబట్టి ఈ వీడియోలో 'వండర్ మ్యాన్' యొక్క కంప్లీట్ కామిక్ బుక్ ఆరిజిన్ స్టోరీ, అతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి అండ్ ఎంసీయూలో ఎలా చూపించబోతున్నారు అనే దాని గురించి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. 'వండర్ మ్యాన్' అసలు పేరు సైమన్ విలియమ్స్. మార్వెల్ కామిక్స్‌లో 'వండర్ మ్యాన్' చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కాంప్లెక్స్ క్యారెక్టర్. 'వండర్ మ్యాన్' ఫస్ట్ అపియరెన్స్ ఇచ్చింది 1964లో వచ్చిన 'అవెంజర్స్ #9' అనే కామిక్‌లో. ముందుగా మార్వెల్ ఈ 'వండర్ మ్యాన్' క్యారెక్టర్‌ని విలన్‌గా ఇంట్రొడ్యూస్ చేసింది. కానీ తర్వాత అతను అవెంజర్స్‌లో కీ మెంబర్‌గా అయితే మారతాడు. ఇంకా 'వండర్ మ్యాన్' స్టోరీ విషయానికొస్తే సైమన్ విలియమ్స్ ఒక రిచ్ ఫ్యామిలీకి చెందినవాడు. అతని ఫాదర్ శాన్ఫర్డ్ విలియమ్స్ ఒక రూత్లెస్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. విలియమ్స్ ఇన్నోవేషన్ అనే మేజర్ వెపన్స్ అండ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓనర్. సైమన్కి ఎరిక్ విలియమ్స్ అనే ఒక అన్న కూడా ఉన్నాడు. ఇంకా శాన్ఫర్డ్ విలియమ్స్ ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్. అతను తన దగ్గర ఏమీ లేని స్థాయి నుండి ఒక ఎంపైర్ని బిల్డ్ చేశాడు. కానీ శాన్ఫర్డ్ విలియమ్స్ పేరెంటింగ్ స్టైల్ చాలా టాక్సిక్. అతనికి ఎప్పుడు సక్సెస్, మనీ, పవర్, తన లెగసీయే ముఖ్యం. ఇంకా శాన్ఫర్డ్ తన కొడుకుల్ని కూడా ఎప్పుడు తన బిజినెస్‌కి సక్సెస్ లాగా మాత్రమే చూసేవాడు. వాళ్ళని అసలు పట్టించుకోడు. కానీ సైమన్ అండ్ ఎరిక్ మాత్రం వాళ్ళ ఫాదర్‌ని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని ఇద్దరు వాళ్ళకి నచ్చిన ఫీల్డ్స్‌లో ట్రై చేస్తూ ఉంటారు. సైమన్‌కి యాక్టింగ్ అంటే ప్యాషన్ కాబట్టి యాక్టింగ్ అండ్ స్టడీస్ మీద ఫోకస్ చేస్తాడు. ఎరిక్ ఏమో అథ్లెటిక్ మీద ఫోకస్ చేస్తాడు. కానీ శాన్ఫర్డ్‌లో ఏమాత్రం మార్పు రాదు. కాబట్టి మన ఎరిక్ గాడు వాళ్ళ ఫాదర్ మీద చిరాకు వచ్చి రెబల్‌గా చేంజ్ అవుతాడు. సైమన్ కూడా అలా అవ్వకూడదని వాళ్ళ అమ్మ మార్తా సైమన్‌ని పెంచుతుంది. ఇంకా శాన్ఫర్డ్ ఎరిక్‌కి తన బిజినెస్‌ని అప్పచెప్పాలని అనుకుంటాడు. కానీ ఎరిక్ దానికి ఒప్పుకోడు. ఇంకా మన సైమన్ ఏమో వీళ్ళిద్దరి మధ్యలో తలదూరిస్తే మళ్ళీ తనకే ప్రాబ్లం వస్తుందని ఏమీ మాట్లాడడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎరిక్ కారణంగా వాళ్ళ ఇంట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌లో శాన్ఫర్డ్ చనిపోతాడు. శాన్ఫర్డ్ చనిపోయిన తర్వాత ఎరిక్ అథ్లెట్‌గా మారి ఆ తర్వాత చిన్న చిన్న క్రైమ్స్ చేస్తూ ఒక పెద్ద క్రైమ్ సిండికేట్‌లో జాయిన్ అయ్యి క్రిమినల్‌గా చేంజ్ అవుతాడు. సడన్‌గా ఫాదర్ చనిపోవడం, ఇంకా బ్రదర్ క్రిమినల్‌గా మారడం వల్ల సైమన్‌కి ఇష్టమైన యాక్టింగ్ వదిలేసి కేవలం 20 ఇయర్స్ ఏజ్‌లోనే కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా టేక్ ఓవర్ చేస్తాడు. కానీ అతనికి బిజినెస్‌పై అవగాహన మరియు అనుభవం లేకపోవడం. అదే సమయంలో టోనీ స్టార్క్ యొక్క స్టార్క్ ఇండస్ట్రీస్ చాలా ఇన్నోవేటివ్ వెపన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేస్తుంది. దాంతో విలియమ్స్ ఇన్నోవేషన్స్ మార్కెట్ షేర్ బాగా డ్రాప్ అయింది. ఇంకా కంపెనీ మేజర్ ఫైనాన్షియల్ లాసెస్ ఫేస్ చేయడం స్టార్ట్ అయింది. దాంతో సైమన్ హెల్ప్ కోసం ఎరిక్ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు ఎరిక్ అతను చేసే క్రైమ్ బిజినెస్లో కంపెనీ మనీ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చెయ్యి, అలా వచ్చిన లాభాల ద్వారా కంపెనీ లాసెస్ని కవర్ చేయొచ్చు అని చెప్తాడు. సైమన్ కూడా తన ఫాదర్ కంపెనీని ఎలాగైనా కాపాడుకోవాలని ఎరిక్ చెప్పినట్టు చేస్తాడు. కానీ ఈ విషయం తెలుసుకున్న కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సైమన్ కంపెనీ యొక్క మనీని క్రైమ్ సిండికేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడని సైమన్ని పోలీసులకైతే పట్టించి జైలుకి పంపిస్తారు. ఆ తర్వాత సైమన్ గురించి తెలుసుకున్న బేరన్ జీమో సైమన్ జైల్లో ఉన్నప్పుడు అతన్ని కలిసి, జీమో సైమన్తో నేను అవెంజర్స్ మీద రివెంజ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి జీమో సైమన్కి ఒక ఆఫర్ ఇస్తాడు. నేను నీకు సూపర్ హ్యూమన్ పవర్స్ వచ్చేలా చేస్తాను. నువ్వు అవెంజర్స్లో జాయిన్ అయ్యి వాళ్ళని లోపల నుండే నాశనం చెయ్యి. టోనీ స్టార్క్ వల్లే నీ కంపెనీ నాశనమైంది. ఇది నీకు రివెంజ్ తీసుకునే ఛాన్స్ అని సైమన్ని మ్యానిపులేట్ చేస్తాడు. దాంతో సైమన్ కూడా హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. సైమన్ని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి జీమో తన మాస్టర్ ఆఫ్ ఈవిల్ టీంలోని అమోరాని పంపిస్తాడు. ఆమె తన పవర్స్ని యూజ్ చేసి అధికారుల్ని మ్యానిపులేట్ చేసి సైమన్కి బెయిల్ వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత జీమో అయోనిక్ రే ఎక్స్పెరిమెంట్లో సైమన్ పార్టిసిపేట్ చేస్తాడు. అలా సైమన్కి అయోనిక్ పవర్స్ వస్తాయి. అయితే జీమో సైమన్ని తనని మోసం చేస్తాడేమో అని సైమన్కి తను పవర్ఫుల్ అయినప్పటికి కూడా వారానికి ఒక్కసారి జీమో ఇచ్చే డ్రగ్ని తీసుకోకపోతే అతను చనిపోతాడని సైమన్కి అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత జీమో ప్లాన్ ప్రకారం సైమన్ వండర్ మ్యాన్ అనే హీరో ఐడెంటిటీతో పబ్లిక్లోకి వస్తాడు. అతను అవెంజర్స్కి హెల్ప్ చేస్తానని మాస్టర్ ఆఫ్ ఈవిల్ టీంతో ఫైట్ చేసి అతను కూడా మంచివాడు అనిపించేలా యాక్ట్ చేస్తాడు. అవెంజర్స్ ఇనిషియల్ సైమన్ని నమ్మలేకపోయినా మెల్లగా తన ప్యాషన్ అయిన యాక్టింగ్ని మన అవెంజర్స్ ముందు ప్రదర్శించడంలో పాపం వాళ్ళు కూడా మనోడి ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ కారణంగా సైమన్ సిన్సియర్గా కనిపించడం వల్ల సైమన్ని గుడ్డిగా నమ్ముతారు. ఆ తర్వాత సైమన్ అవెంజర్స్ టీంలో జాయిన్ అవుతాడు. సైమన్ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్లోకి యాక్సెస్ని పొందుతాడు.
జిమ్ ప్లాన్ ప్రకారం అతను అవెంజర్స్ సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ వాళ్ళ వీక్‌నెసెస్ అన్నీ కూడా స్టడీ చేస్తాడు. క్రిటికల్ మూమెంట్ వచ్చినప్పుడు అవెంజర్స్‌ని ట్రాప్ చేసి బేరన్ జిమో అండ్ అతని మాస్టర్ ఆఫ్ ఈవిల్ టీమ్‌తో కలిసి అవెంజర్స్‌ని అంతం చేయాలని అనుకుంటాడు. కానీ అవెంజర్స్ సైమన్‌ని చాలా రెస్పెక్ట్‌గా ట్రీట్ చేయడంతో తన ప్రాణాలు పోయినా సరే అవెంజర్స్‌ని మోసం చేయకూడదని డిసైడ్ అవుతాడు. ఇంకా మాస్టర్ ఆఫ్ ఈవిల్ టీమ్‌తో అవెంజర్స్ పైన జిమో తన ప్లాన్ ప్రకారం అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అగైనెస్ట్‌గా సైమన్ అవెంజర్స్‌తో కలిసి ఫైట్ చేస్తాడు. ఈ ప్రాసెస్‌లో వండర్ మ్యాన్ చనిపోతాడు. కానీ నిజానికి వండర్ మ్యాన్ చనిపోలేదు. ఒక టైప్ ఆఫ్ కోమాలోకి వెళ్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన హ్యాంక్ పిమ్ తనని తిరిగి బ్రతికించవచ్చని వండర్ మ్యాన్ యొక్క బ్రెయిన్ వేవ్స్‌ని రికార్డ్ చేస్తాడు. ఆ తర్వాత వండర్ మ్యాన్ బ్రెయిన్ వేవ్స్‌ని అల్ట్రాన్ విజన్ క్రియేట్ చేయడం కోసం దొంగిలిస్తాడు. అలా విజన్‌ని క్రియేట్ చేయడంతో వండర్ మ్యాన్ యొక్క ఆలోచనలు ఇంకా తన జ్ఞాపకాలన్నీ కూడా విజన్‌లో కూడా ఉంటాయి. ఇక్కడే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. మీకు ఎప్పుడో ఒకప్పుడు డౌట్ వచ్చే ఉంటుంది కదా! అసలు స్వర్గం నుండి తప్పిపోయి భూమి మీదకి వచ్చిన దేవతలా ఉండే వాండా ఆ హ్యాండ్రెడ్ రోబోట్ అయిన విజన్‌కి ఎలా పడిందా అని. దానికి కారణం కామిక్స్‌లో వండర్ మ్యాన్ వాండాని లవ్ చేస్తాడు. విజన్‌లో వాండర్ మ్యాన్ యొక్క ఆలోచనలు, జ్ఞాపకాలు ఉంటాయి కాబట్టి విజన్ కూడా వాండాని లవ్ చేస్తాడు. సరే ఇప్పుడు యాక్చువల్ స్టోరీ విషయానికొస్తే సైమన్‌కి ఇలా జరిగినందుకు తన బ్రదర్ ఎరిక్ గ్రిమ్ రీపర్ అనే సూపర్ విలన్‌గా మారి అవెంజర్స్‌పై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. దానికోసం విజన్‌ని యూజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ విజన్ గ్రిమ్ రీపర్‌కి సహకరిస్తున్నట్టు నటించి వండర్ మ్యాన్‌ని రెజరెక్ట్ చేసి తన కంట్రోల్‌లో ఉంచాలని గ్రిమ్ రీపర్ ప్లాన్ గురించి అవెంజర్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తాడు. అప్పుడు అవెంజర్స్ తనపై అటాక్ చేయడంతో వండర్ మ్యాన్ యొక్క బాడీని తీసుకొని గ్రిమ్ రీపర్ పారిపోతాడు. అలా వండర్ మ్యాన్ బాడీని న్యూ ఓర్లియన్స్‌లోని వుడూ ప్రీస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మ్యాజిక్ ద్వారా వండర్ మ్యాన్‌ని రెజరెక్ట్ చేస్తాడు. కానీ వండర్ మ్యాన్ ఒక మైండ్‌లెస్ జాంబీలా రెజరెక్ట్ అవుతాడు. అప్పుడు గ్రిమ్ రీపర్ అనుకుంది ఎలాగో జరగలేదు కాబట్టి వుడూ ప్రీస్ట్ హెల్ప్‌తో వండర్ మ్యాన్‌ని మ్యానిపులేట్ చేసి విజన్ తన ఆలోచనలు, జ్ఞాపకాల్ని దొంగిలించాడు అని చెప్పి వండర్ మ్యాన్ అవెంజర్స్‌తో ఫైట్ చేసేలా చేస్తాడు. ఆ తర్వాత అవెంజర్స్ వండర్ మ్యాన్‌ని కంట్రోల్‌లోకి తీసుకొని అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని న్యూ ఓర్లియన్స్‌కి వెళ్తారు. ఈ ప్రాసెస్‌లో అనుకోకుండా లివింగ్ లేజర్ పవర్స్ వండర్ మ్యాన్‌పై పడడం వల్ల వండర్ మ్యాన్‌పై ఉన్న జీమో ఎక్స్పెరిమెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ వూడూ ప్రీస్ట్ మ్యాజిక్ ఎఫెక్ట్ తొలగిపోవడంతో వండర్ మ్యాన్ మళ్ళీ నార్మల్‌గా మారతాడు. ఇంకా ఆ తర్వాత అతను ఇన్ని రోజులు కోమాలో ఉన్నాడని తెలుసుకుంటాడు. ఇంకా అతను కోమాలో ఉన్న టైంలో మ్యూటేషన్ జరిగి తన బాడీ నార్మల్ హ్యూమన్ లాగా రక్తంతో కాకుండా అయానిక్ ఎనర్జీతో బ్రతికే ఒక సూపర్ హ్యూమన్‌గా చేంజ్ అవుతాడని తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత వండర్ మ్యాన్ ఫుల్ టైమ్ జాబ్ అవెంజర్‌గా మారతాడు. ఇంకా ఖాళీ టైంలో యాక్టింగ్ చేస్తూ హాలీవుడ్లో కూడా పెద్ద స్టార్ అవుతాడు. ఇంకా వండర్ మ్యాన్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి తెలుసుకుందాం. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ వండర్ మ్యాన్ మార్వెల్ యూనివర్స్‌లోనే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్‌లో ఒకడు. అతను 100 టన్స్ కంటే ఎక్కువ వెయిట్‌ని లిఫ్ట్ చేయగలడు. ఇంకా వండర్ మ్యాన్ స్ట్రెంగ్త్ అనేది సెంట్రీ, హల్క్ అండ్ థోర్ లాంటి క్యారెక్టర్ స్ట్రెంగ్త్‌కి ఈక్వల్‌గా ఉంటుంది. ఇన్వాల్నరబిలిటీ అయానిక్ ఎనర్జీ ఫామ్ వల్ల సైమన్ బాడీ నియర్లీ ఇండస్ట్రబుల్. బుల్లెట్స్, ఎక్స్ప్లోజన్స్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కూడా అతన్ని ఏమీ చేయలేవు. ఆల్మోస్ట్ వండర్ మ్యాన్ని ఫిజికల్గా డ్యామేజ్ చేయడం ఇంపాసిబుల్. కామిక్స్లో ఒకసారి వండర్ మ్యాన్ బాంబ్ని మింగిన తర్వాత అది అతని లోపలే పేలిన వండర్ మ్యాన్కి ఏమీ కాదు. కామిక్స్లో వండర్ మ్యాన్ సావేజ్ హల్క్ అండ్ సెంట్రీ లాంటి వాళ్ళ పంచెస్ నుండి కూడా సర్వైవ్ అయ్యాడు. అంతేకాకుండా సిల్వర్ సఫర్ లాంటి పవర్ఫుల్ కాస్మిక్ క్యారెక్టర్ ఎనర్జీ బ్లాస్ట్ నుండి కూడా సర్వైవ్ అయ్యాడు. సూపర్ హ్యూమన్ స్టామినా వండర్ మ్యాన్ ఎంతసేపు ఫైట్ చేసినా టైర్డ్ అవ్వడం. ఎందుకంటే అతని బాడీ కాన్స్టెంట్గా అయానిక్ ఎనర్జీని జనరేట్ చేయడం వల్ల వండర్ మ్యాన్ బాడీకి అన్లిమిటెడ్గా పవర్ వస్తూనే ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్ స్టామినా కూడా ఉంటుంది. దీనివల్ల వండర్ మ్యాన్ ఫుడ్ అండ్ వాటర్ అండ్ ఎయిర్ లాంటివి లేకపోయినా సర్వైవ్ అవ్వగలడు. ఫ్లయింగ్ పవర్స్ అయోనిక్ ఎనర్జీ మ్యానిపులేషన్ వల్ల వండర్ మ్యాన్ ఫ్లై చేయగలడు. హై స్పీడ్తో ఎయిర్లో ట్రావెల్ చేయగలడు. ఇమ్మోర్టాలిటీ సైమన్ అయోనిక్ ఎనర్జీ బీయింగ్ అయినందువలన టెక్నికల్గా అతను ఓల్డ్ అవ్వడు. నార్మల్ డిసీజెస్ కూడా అతను ఏమీ చేయలేవు, అతని బాడీని ఎఫెక్ట్ చేయలేవు. ఒకవేళ వండర్ మ్యాన్ చనిపోయిన తనలో మ్యూటేషన్ జరిగి ఇంతకు ముందు కన్నా పవర్ఫుల్గా మారి రెజరెక్ట్ అవుతాడు. ఎనర్జీ మ్యానిపులేషన్ తనకు ఉన్న ఎనర్జీ మ్యానిపులేషన్ పవర్ యూజ్ చేసి వండర్ మ్యాన్ అయానిక్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడంతో పాటు ఇంకా తన ఐస్ నుండి ఎనర్జీ బ్లాస్ట్ని రిలీజ్ చేయగలడు. ఇదే వండర్ మ్యాన్ యొక్క ఆరిజిన్ అండ్ పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు వండర్ మ్యాన్ సిరీస్ ఎలా అనిపించిందో మాట్లాడుకుందాం. హానెస్ట్గా చెప్తున్నా, నేను ప్రజెంట్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ ఒకటే చూసాం. నాకైతే బాగుంది అనిపించింది. నాకు తెలిసినంత వరకు మార్వెల్ మొత్తంలో కూడా ఏమాత్రం హైప్ లేని
ప్రాజెక్ట్ ఇదే అనుకుంటా. మేబీ అందుకేనేమో నాకు ఫస్ట్ ఎపిసోడ్ అయితే నచ్చింది. లైవ్ యాక్షన్‌లో వండర్ మ్యాన్‌కి ఫస్ట్ నుంచే పవర్స్ ఉన్నట్టు చూపించారు. పాస్ట్‌లో ఏమైనా అతనికి పవర్స్ వచ్చే అవకాశం ఉండిందేమో. ఈ ఎపిసోడ్ తర్వాత చూపించే అవకాశం ఉంది. బేసిక్ స్టోరీ విషయానికొస్తే మన మెయిన్ క్యారెక్టర్ అయిన సైమన్ విలియమ్స్ యాక్టింగ్ మీద తనకి ఉన్న ప్యాషన్‌తో హాలీవుడ్ మూవీస్ నుంచి మంచి రోల్‌లో యాక్ట్ చేసి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. తనకి అసలు మంచి రోల్స్ రావు. వచ్చిన వాటిని అతను స్క్రిప్ట్‌లో ఏమైనా చేంజెస్ చేసి సైమన్‌ని ఆ మూవీలో నుండి ఫైర్ చేస్తారు. ఇలా ఒక బిగ్ ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నప్పుడు అనుకోకుండా మన 'ఐరన్ మ్యాన్ 3' అండ్ 'షాంగ్-చి' మూవీస్‌లో చూసిన ట్రెవర్ ద్వారా తన ఫేవరెట్ క్యారెక్టర్ అయిన వండర్ మ్యాన్ పైన వాన్ కవక్ అనే పెద్ద డైరెక్టర్ మూవీ తీయబోతున్నాడు. ఇంకా వండర్ మ్యాన్ రోల్ కోసం ఒక కొత్త యాక్టర్‌ని తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుసుకుంటాడు. ఎలాగోలా ఆ ఆడిషన్‌కి వెళ్తాడు. కానీ అక్కడ చాలామంది జనాలుంటారు. దానివల్ల నర్వస్‌గా ఫీల్ అవుతాడు. అప్పుడే తన పవర్స్ యాక్టివేట్ అవుతున్నట్టు చూపించారు. కానీ ట్రెవర్ వచ్చి సైమన్‌ని కూల్ చేస్తాడు. ఇంకా ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత సైమన్ ఆడిషన్ ఇస్తాడు. కానీ సెలెక్ట్ అయ్యాడా లేదా అనేది నాకు అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ ఇంకోసారి చూడాలి. ఆ తర్వాత నుండి ట్రెవర్ ఇంకా సైమన్ మంచి ఫ్రెండ్స్‌గా అవుతారు. ఆ తర్వాత లాస్ట్‌లో ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. ట్రెవర్‌కి సైమన్‌ని ఫాలో చేయమని ఎవరో చెప్తారు. ఇంకా ఆ అన్నోన్ క్యారెక్టర్ ఫోన్‌లో ట్రెవర్‌తో మాట్లాడుతూ సైమన్ విలియమ్స్ తన పవర్స్‌ని కంట్రోల్ చేసుకోలేడు. నువ్వు తనని ఫాలో అవుతున్నావు అని ఏమాత్రం సైమన్‌కి డౌట్ రానివ్వకు అన్నట్టు చెప్తాడు. అలా ఫస్ట్ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. ఈ సిరీస్ తెలుగులో రిలీజ్ అవ్వలేదు. సిరీస్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. తెలుగులో అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంక ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొద్దిగా లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.